రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో కార్యాలయ పనితీరును స్వయంగా పరిశీలించిన కలెక్టర్ క్రయ విక్రయ పత్రాల రిజిస్ట్రేషన్లలో ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదులపై స్పందన. ఫైళ్ల రిటర్న్ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని కలెక్టర్ దృష్టికి వచ్చిన అంశం. జిల్లాలో అత్యధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా రేణిగుంట గుర్తింపు. ఫిబ్రవరి 1 నుండి మార్కెట్ విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగినట్లుగా వెల్లడి. రోజుకు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు, సిబ్బంది కొరత, సాంకేతిక లోపాలతో జాప్యం. రిజిస్ట్రేషన్ ఆలస్యం, అధిక ఫీజులు, ఆన్లైన్ లోపాలపై ఫిర్యాదు చేయవచ్చునన్న కలెక్టర్. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తామని స్పష్టం. స్లాట్స్ బుకింగ్, డాక్యుమెంట్ల స్కానింగ్, రిజిస్ట్రేషన్ విధానంపై సమీక్ష. సర్వర్ పనితీరు మెరుగుపరచాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు. పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచన. ప్రజలు గంటల తరబడి వేచి ఉండకుండా సమయ పాలన పాటించాలని ఆదేశం. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. మనకి ఎక్కువగా రెవెన్యూ జనరేట్ చేసే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ గత కొద్ది నెలలుగా కొన్ని కంప్లైంట్స్ రావడం, వాటిని ఆల్రెడీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని రక్షాలనుకుంటున్నాను. ఇప్పటికే అనుకున్నటువంటి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఉన్నటువంటి ఇతర వాళ్ళు కూడా తీసుకోవడం, మిగతా ప్యారల్గా అందరు యాక్షన్స్ కూడా వాళ్ళు ముఖ్యంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు డాక్యుమెంట్ ప్రెజెంటేషన్ వెంటనే మన సబ్ రిజిస్టర్స్ కూడా వాళ్ళని తీసుకొని వెంటనే అది ప్రాసెస్ చేసేది కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ ఎటువంటి అవినీతికి కానీ అటువంటి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అందరికీ కూడా డైరెక్షన్. దాంట్లో భాగంగానే ఇటువంటి రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోపల ఎట్లా చేస్తున్నారు ఏంటి ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఏదైతే టెక్నికల్ చెప్పారు, అదేవిధంగా రామకంఠలో కూడా మనం తీసుకొని వాటిని కూడా సులభతరంగా చేసే విధంగా ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా ఉండేటట్టు ప్రజలకి మంచి సదుపాయాన్ని, సౌకర్యాన్ని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది కాదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్తో వస్తారు. అయ్యేంత వరకు మళ్ళీ కరెక్ట్గా అయిందా లేదా ఇంకా అనేది కూడా ఉంటుంది. కానీ మన వాళ్ళు మోర్ ఆఫ్ అసిస్టెన్స్ చేసుకొని వాళ్ళది ఎక్కడ తప్పులు లేకుండా మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసే కూడా ఆఫీసెస్ అందరికీ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ నుంచి ఆల్ ద సబ్ అండ్ ఆల్సో అదర్ సబార్డినేట్ స్టాఫ్ అందరికీ కూడా మనం ట్రైన్ చేస్తున్నాం. ఫర్దర్గా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వాస్తవ పరిస్థితులు బట్టి వ్యాధి చోట గారు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సర్ప్రైజ్ విజిట్కి రావడం జరిగింది. గత కొంతకాలంగా ఈ ఆఫీస్ చుట్టూ చాలా కాంట్రవర్సీ ఉండేది. దానివల్ల ఏంటంటే కలెక్టర్ గారు ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఇన్ఫామ్ చేయకుండా సర్ప్రైజ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇంటరాక్షన్ అయ్యారు మమ్మల్ని పబ్లిక్ తోటి, డాక్యుమెంట్ రైటర్స్ తోటి, స్టాఫ్ తోటి. అండ్ బై అండ్ లార్జ్ ఈ 1 monthలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది. రెవెన్యూ కూడా గత 3 రోజుల్లో కంపేర్ చేస్తే దగ్గర 3 కోట్ల పై చిలుకు రెవెన్యూ వచ్చింది రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. ఇంకోటి కలెక్టర్ గారు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే కొంత డాక్యుమెంట్స్ రిటర్న్ డిలే అవుతున్నట్టు పబ్లిక్ కంప్లైంట్ చేశారు. అది ఓన్లీ నిన్న మొన్న మాత్రమే జరిగింది.
అంతకుముందంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ డేనే డాక్యుమెంట్ ఆల్మోస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ రిజిస్టర్ అయిన తర్వాత 1 అవర్లోనే రిటర్న్ చేస్తున్నారు అందరూ. నిన్న మొన్న ఏంటంటే ఈ మార్కెట్ వాల్యూ పెంపుదల ఉంది కాబట్టి 1వ తేదీ నుంచి కొంత వాల్యూమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్కువయ్యాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి స్టాఫ్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల కొంత డిలే అయిన మాట వాస్తవం. అది ఈ రోజు రేపట్లో సెట్ అయిపోద్ది. ఇంకొకటి 1వ తేదీ నుంచి మార్కెట్ వాల్యూ కూడా పెంచుతున్నారు. ఈ పెంపుదల కూడా ఏంటంటే ఎక్కడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి కొంత రోడ్ కనెక్టివిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్న చోట మాత్రమే ఒక 20 to 25% పెంచుతున్నాం. మిగిలిన రిమోట్ ఏరియాస్లో ఒక 5 to 10% పెంచుతున్నాం. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఈ రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఒక గవర్నమెంట్ కొంత అంటే వాల్యూమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ ఉంది, స్టాఫ్ హ్యాండిల్ చేయలేని పక్షంలో 2గా స్ప్లిట్ చేసే ఆలోచనలో కూడా ఉంది. బహుశా ఇది కూడా ఒక 1 week 10 days లోపల ఆర్డర్స్ అయ్యే పరిస్థితి ఉంది. పబ్లిక్ నుంచి కానీ మీ దగ్గర నుంచి ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్. నా స్పెసిఫిక్ డాక్యుమెంట్లో ఎక్కడైనా తప్పు జరిగినట్టున్నా లేదంటే ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్ ఉన్నా మీరు తీసుకురావచ్చు. దాన్ని హ్యాపీగా ఎగ్జామిన్ చేసి డిస్పోజ్ చేస్తాం. పని చేయకపోవడం అనేది ఏముండదు. నాకు జనరల్గా అయితే నేను పబ్లిక్ నుంచి రెగ్యులర్ కాల్స్ తీసుకుంటున్నాను. నాకు అటువంటి కంప్లైంట్ అయితే ఎప్పుడు రాలేదు. అది ప్రాబ్లం ఉండదు. గత కొంతకాలంగా నేను సబ్ రిజిస్టర్ ఆఫీసులని 1-2 సర్ప్రైజ్ చేస్తానని సార్ అన్నారు. అదే యాక్సిడెంటల్గా ఈరోజు వచ్చారు. దానికి దీనికి సంబంధం గారు కూడా అదే సీరియస్ అయ్యారు. సార్ వచ్చే లోపల ఎవరో ఒకరిద్దరు సంబంధం లేని లోపల ఉంటారంట. సార్ కూడా స్ట్రిక్ట్ వార్న్ చేశారు. షోకాజ్ నోటీస్ కూడా ఇమ్మన్నారు. డాక్యుమెంట్ రైటర్లు అంటే ఎవరు లేరు. పబ్లిక్ ఎవరు డాక్యుమెంట్ వాళ్ళు రాసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్ రైటరా లేదంటే రిజిస్ట్రేషన్కి వచ్చిన పబ్లిక్ మనకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి మనం ఎవరిని కూడా ఆఫీస్ లోపలికి రావద్దని చెప్పే పరిస్థితి అయితే లేదు. బట్ అంతే, వాళ్ళ స్టాఫ్ అక్కడ వరకే తప్ప మా క్యాబిన్ లోపలికి రావడం అనేది తప్ప. దానికి సబ్ రిజిస్టర్ కూడా కలెక్టర్ గారు సీరియస్గా చెప్పారు. దాని గురించి కూడా యాక్చువల్ షోకాజ్ నోటీస్ కూడా ఇమ్మన్నారు. ఎవరు డాక్యుమెంట్ మీకు పీడి చెప్పేది వినండి. అది సెల్ఫ్ నావిగేటింగ్. అది సిస్టమ్ ముందర కూర్చుంటే ఏమాత్రం కొంచెం అవగాహన చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ వాళ్ళకి కాదు అంటే తెలిసిన వాళ్ళ ద్వారా హెల్ప్ తీసుకుని చేసుకోవచ్చు. టెంప్లెట్స్ కూడా అన్నీ కూడా పీడీలో పెట్టున్నాయి. వాళ్ళకి ఏ డాక్యుమెంట్ కావాలంటే వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చు. లేదు అది కూడా ఇబ్బంది అయినప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు. అది వాలంటరీ. వాళ్ళు ఎంత ఇచ్చుకుంటారు అనేది మనకు సంబంధం ఉంటుంది. దానికి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఫీజు కూడా ఏముండదు. రెగ్యులర్ సబ్ రిజిస్టరే. మామూలుగా పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఏంటంటే ఏదో జరుగుతున్న ఇది ఉంటుంది అంతే. అట్లేం లేదు. మీకు గత 1 month నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఎక్కడ అమ్మా? అది పర్సన్ స్పెసిఫిక్. అది